రీసెంట్ గా అయితే గనక పిల్లల దగ్గు సిరప్ ఏదైతే ఉందో కోల్డ్ రిఫ్ కంపెనీకి సంబంధించి ఆ యొక్క సిరప్ ప్రభావంతో చాలా మంది పిల్లలు చనిపోయిన సంఘటన మరో ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఏంటని చూస్తే మనకు తెలుసు కోల్డ్ రిఫ్ సంబంధించి చూస్తే ఇంచుమించు 11 మంది పైగా పిల్లలు అయితే గనక చనిపోవడం జరిగింది. ఇప్పటికే ఆ కంపెనీని మూసివేయడం జరిగింది. అదే విధంగా అక్కడ కంపెనీ మేనేజింగ్ ఎవరైతే ఉంటారో ఓనర్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి బయటికి వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఆరోగ్య శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఏంటి అంటే గనక గ్వాలియర్‌లోని మురార్ జిల్లా ఆసుపత్రి పరిధిలో ప్రసూతి గృహానికి ఒక మహిళ తన బిడ్డను చికిత్స నిమిత్తం అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఆ డాక్టర్ ఆ బిడ్డను పరీక్షించిన తర్వాత ఒక సిరప్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ మెడికల్ సెంటర్ నుంచి ఆ సిరప్‌నైతే ఇచ్చారు. ఏంటంటే అజిత్రోమైసిన్ సిరప్ అయితే గనక ఇవ్వడం జరిగింది. అయితే సిరప్ ఆ పాపకు పట్టించడం కోసం ఆ సిరప్ ఓపెన్ చేసి చూసేటప్పటికి ఆ సిరప్ నిండా కూడా నల్లటి పురుగులు కనిపించాయంటున్నారు. దీంతో వెంటనే ఆ మహిళ సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్కే శర్మ గారికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఔషధ విభాగం వెంటనే సిరప్ పంపిణీని అయితే నిలిపివేసింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ అనుభవి శర్మ నేతృత్వంలోని బృందం మొత్తం మెడిసిన్ స్టోర్ కి చేరుకొని శాంపిల్స్ అవన్నీ కూడా ఇప్పుడు అయితే చెక్ చేస్తున్నారు. ఆ శాంపిల్స్ ని కూడా పైకి పంపించారు, ఏవైనా తేడాలు ఉన్నాయా ఏంటని. ఇప్పటి వరకు సరఫరా చేసి ఎక్కడెక్కడ సరఫరా చేశారు ఏంటి, స్టాక్ ఒక సిరప్ తయారైందంటే స్టాక్ ఒక చోట ఉండదు కదా, చాలా ఏరియాలకి అయితే స్టాక్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడికి స్టాక్ పంపించారు ఏది అదంతా కూడా తిరిగి ఇప్పుడు రికాల్ చేయబోతున్నారు, అంటే వెనక్కి తీసుకురాబోతున్నారు. సో ఇలాంటివి మరి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఏంటి సిరప్లు, అది పైగా పిల్లల ప్రాణాలు, ఏ చిన్నది జరిగినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు అయితే కనుక రెస్పాండ్ అయిపోతారు. అంటే ఏ ప్లస్ అయినా మైనస్ అయినా పిల్లల మీద అత్యధిక ప్రభావం చాలా స్పీడ్ గా చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఘటన అయితే ఆరోగ్య శాఖలో మరోసారి కలకలం రేపింది. వెంటనే ఇప్పుడు అంతా కూడా చెక్ చేస్తున్నారు.